హల్లెలూయా పాడేదా, నిండు మనసుతో పాడదాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతునా, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. నా ప్రభువా నేను కొనివేడెదను, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనివేడెదను. ప్రైజ్ ద లార్డ్. గుర్తు చేసుకో, యేసు ప్రభు భవిష్యత్తుకు దేవుడా, ప్రస్తుతానికి దేవుడు కాదా, గతానికి దేవుడు కాదా? ఎన్నిసార్లు నీ గుండె చెదిరింది, ఎన్నిసార్లు కలత చెంది కృంగిపోయావు, ఎన్నిసార్లు వేదన పడ్డావు, ఎన్నిసార్లు ఒంటరిగా దుఃఖపడ్డావు. నువ్వు కృంగిన ప్రతిసారి నీ దగ్గరకు చేరి నిన్ను తన ఒడిలోనికి తీసుకొని ఓదార్చలేదా? ఆయన నీతో మాట్లాడలేదా? నీకు వాగ్దానం ఇవ్వలేదా? నిన్ను ధైర్యపరచలేదా? అదే యేసయ్య చేయకపోతే అసలు ఇప్పుడు దాకా ఎక్కడ బ్రతికున్నావు? నువ్వు ఎప్పుడూ చచ్చి ఉండే వ్యక్తివి కదా. యేసు నిన్ను ఇంతవరకు వదలలేదు, ఇక ముందు వదలడు. ఆయన అనుమతి లేకుండా నీకేమీ కాదు. ఆయనకి మనసారా కృతజ్ఞతలు చెప్పు. అవును యేసయ్య, నువ్వే లేకపోతే నాకు గతి ఏమైపోయేదో, నువ్వే లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. నేను నేర్చుకుంది ఒకటే, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఒంటరిగా వెళ్ళటం, ఆయన దగ్గర కూర్చోవటం, ఆయన్ని బ్రతిమాలుకోవటం, ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవటం, ఆయన మాటని ప్రాణాధారం చేసుకొని బ్రతకటమే నేను నేర్చుకున్నది. నాకున్నది ఆయనే కదా. కాబట్టి నా సోదరి సోదరులారా, ఆయనను నమ్మండి. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు. ఆయన నిన్ను మోసగించడు, నీకు వంచన చేయడు, నీ పక్షంగా న్యాయం తీర్చి నీకు సహాయకుడై నేనున్నాను అని అనేక పర్యాయాలు రుజువు చేసుకున్న నీతిమంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళుమై ప్రార్థన చేయి. అయ్యా అయ్యా, నీకు చాలా వందనాలు దేవా, చాలా వందనాలు దేవా, వందనాలు దేవా. ప్రార్థన చేయి, కళ్ళు మూసి ప్రార్థన చేయి. దేవా నీకు స్తోత్రం తండ్రి. నాతో మాట్లాడి ఉన్నావు దేవా, నాతో మాట్లాడి ఉన్నావు దేవా. నాయనా, నన్ను దర్శించినందుకు వందనాలు దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. నీ మాట నా ప్రాణాధారం ప్రభువా. ఆ మాట మీద నమ్మకంతోనే నా బ్రతుకు నడుస్తుంది దేవా, లేకపోతే నాకు జీవితమే లేదు. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, దేవా, నీవే నాకు తోడు ఉండకపోతే ఇది జరిగిద్దా? అసలు నేను ఇంత చేయగలుగుతాను? నేను, నా జ్ఞానం, నా తెలివి, నా బ్రతుకు, మా జీవితాలు నీకు తెలుసు కదయ్యా. ఇదంతా నీవు నిలిచి జరిగిస్తున్న కార్యము కదా, నీవు నిలిచి జరిగిస్తున్న కార్యాలు కదా. నాకు ధైర్యం ఉంది ప్రభు, మాకు బలం ఉంది. నువ్వే మా బలం, నువ్వే మా ధైర్యం, నువ్వే మా భయం. నువ్వు నమ్మదగిన దేవుడవు. నేను భరోసా ఉంచుతా,
నేను భరోసా ఉంచుతా, భయపడను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నీ సన్నిధిలో నిలిచిన నీ బిడ్డను ఒక్కసారి దీవించు. వారి కన్నీరు తుడు, వారితో మాట్లాడి ధైర్యపరిచావు. వారికి ఏ వాగ్దానం ఇచ్చావు అది నెరవేర్చు. వారు ఎదుర్కొంటున్న వేదనామయమైన పరిస్థితులన్నిటి నుంచి విడిపించు. వారు ఎదుర్కొంటున్న శారీరక రుగ్మతలు, వ్యాధులు, బలహీనతలు, రోగములు, సమస్యలు యేసు నామమున తొలగునుగాక. నీ సమాధానం సమృద్ధిగా విడుదలకు దాయిచి నెమ్మది కలిగించు, ఆదరణ కలిగించు. సింహం వంటి ధైర్యము, మనోధైర్యం దయచే, నిగ్రహ శక్తి దయచే. నీ కృపనిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడగు యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వం చేరు పర్యంతము మనం నడిపించునుగాక. దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరిచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సేవలో మనల్ని వాడుకొనుగాక. మన బిడ్డల్లో రోగులైన వారిని అందరినీ నా ప్రభు స్వస్థపరచునుగాక. బలహీనైన వారిని అందరినీ కూడా బాగు చేయునుగాక. కలతలతో ఉన్న వారి కన్నీరు నా ప్రభు తుడుచునుగాక. అప్పులలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సర్వ సమృద్ధి ప్రభు దయచేయునుగాక. సమస్త కార్యాలు మన విషయమే ప్రభు నెరవేర్చుగాక. మనల్ని వాడుకొని ప్రభు ఇంకా ఆత్మని రక్షించునుగాక. మన ప్రయాణాల్లో ఆయన తోడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.